కక్ష సాధింపు గతంలోనే ఎక్కువ జరుగుద్ది. ఈ ఇందులో ఏమి లేదండి, ఏదన్నా జరిగితే డైరెక్ట్ కోర్టుకి వేసేస్తున్నారు. వాడు అసలు నాయకుడు ఏంటండాడు, రోడ్డు మీద బ్రోకరు, ఇది ఎన్నో జరుగుతున్నాయి. సార్ మీ పేరండి? పోలిచెట్టి నాగేశ్వరరావు. నాగేశ్వరరావు గారు ఏం చేస్తారు? నేను చిన్న వ్యాపారం. ఏంటి సార్ మరి ఈరోజు అన్నగానే టిఫిన్ చేస్తున్నారు కదా, అసలు ఎలా ఉంది ఇక్కడ క్వాలిటీ కానీ? మీ దగ్గర నుంచి ఎంత తీసుకున్నారు? నా దగ్గర నుంచి ఏం తీసుకురా, 5 రూపాయలు ఒక ప్లేట్కి. నేను 2 ప్లేట్లు తీసుకున్నాను, 10 రూపాయలు. 6 ఇడ్లీ ఇచ్చారు, సాంబార్ పోసారు, చాలు. ఇదే 6 ఇడ్లీ బయట తినాలంటే ఎంత అవుతుంది? మీకు 30, 60 రూపాయలు అవుతుందండి. ఎలా ఉంది సార్ క్వాలిటీ, ఎలా ఉంది? చాలా బాగుంటుందండి, ఆరోగ్యకరం. వడ్డించే వాళ్ళు కూడా శుచి శుభ్రతలతో వడ్డిస్తారు, ఎటువంటి ప్రాబ్లం లేదు. మరి ఇదే అన్న క్యాంటీన్ మీద కొంతమంది నాయకులు మాట్లాడుతూ ఎందుకు 5 రూపాయలు పెట్టి అంత హవా చేస్తున్నారు, దానికి ఏదో ఒక విధంగా వేరే విధంగా పెడితే దానికి ఉపయోగించుకుంటారు కదా వేరే విధంగా అంటున్నారు. లేదు, వాళ్ళకి అధికారం కోసం అంతే అండి, వేరే కంప్లైంట్ ఏముండవు. వాళ్ళ చేతిలో ఉన్న అధికారం పోయింది, మళ్ళీ కావాలి. దాని గురించి ఏడు పెట్టాలి, లేకపోతే వాళ్ళని ఎవరు తలుచుకుంటారు చెప్పండి, అది గొడవ. అంటే ముష్టి 5 రూపాయలు పెట్టి ఎందుకు హంగామా చేసుకుంటున్నారని అంబటి రాంబాబు కానీ లేదా కొంతమంది నాయకులు కానీ. వాడు అసలు నాయకుడు ఏంటండాడు, రోడ్డు మీద బ్రోకరు, వాడి నాయకుడు ఏంటి, వాడు చెప్పింది మనం ఎందుకు వినాలి? ఏమీ ఉండదండి. బాగుంది, చాలా బాగుంది. మేము ఉన్నంతకాలం ఈ పార్టీని వదలం, ఈ పార్టీని గెలిపించుకుంటానే ఉంటాం. సార్ అంత నమ్మకం ఏంటి ఈ పార్టీని గెలిపించుకుంటూ ఉంటున్నారు? ఏంటి అంత నమ్మకం? ఏం చేస్తారండి చంద్రబాబు? ఇది ఎన్నో జరుగుతున్నాయి. ఏమంటే ఈ టిఫిన్ ఎవడన్నా పెట్టాడా మనకి ఇదివరకు? పోనీ మధ్యలో మొట్టమొదట అతను పెట్టింది, పోనీ రెండో కూడా వచ్చాడు అనుకోండి, అతను పోనీ అలా నడిపాడా? నడపలేదు కదా, వాడికి ఆ ధైర్యం లేదు. అర్థమైందండి. అందుకని విజన్ చూస్తున్నాం, అమరావతి, పోలవరం, విజన్ మొత్తం అంతా చూస్తున్నాం. వైజాగ్ ఎటువంటి డెవలప్ అవుతుందండి ఇప్పుడు. అందుకని ఏం కావాలంటే మనకి మన తరం ఎలాగ అయిపోయాం, గొడవ అయితే ఇంకో 10 ఏళ్ళు 5 ఏళ్ళు బతుకుతాం అని బాగుంటేను. ఇలా ఈ ఎండలకు అయితే ఈ లోపల వెళ్ళిపోవచ్చు. అర్థమైందండి. పిల్లల భవిష్యత్తు బాగుంటుంది కదా. అంటే ఏం డెవలప్మెంట్ అవుతుంది కూటమి ప్రభుత్వం వచ్చిందట? కంపెనీస్ తీసుకొస్తున్నారా అలాగే? చాలా కంపెనీలు వస్తున్నాయండి, మీకు తెలవందే ఉంది. ఆ కంపెనీలో రేపు మనుషులు కావాలి, వాళ్ళకి ఉద్యోగాలు కావాలి. అసలు జనమే తక్కువగానే ఇప్పుడు మళ్ళీ కనమంటున్నాడు పాప ఆయన, అంత పెద్ద ఆయన. మీరు పిల్లల్ని కనండి, మేము పెంచుతాం, మేము విద్య అది మేము నేర్పిస్తాం. అంతకని ఏం కావాలి విద్యని చెప్పండి. అంటే కంపెనీస్ విషయానికి కదా గతంలో జగన్మోహన్ రెడ్డి గారు తీసుకొచ్చారు, చంద్రబాబు తీసుకొచ్చింది ఏమీ లేదు, మేము తీసుకొచ్చినట్లు గొప్పలు చెప్పుకుంటున్నారు అంటున్నారు. అంటారంతే, వాళ్ళు చెప్తే మనం ఈ రోజున వాళ్ళని ఓడించాం కదా, పనిగట్టుకుని ఓడించాం మనం. ఎందుకంటే వీడు పరిపాలనకు పనికిరాడు అని తెలిసే కదా. అంచేతకి మనం అతని గురించి అసలు ఎందుకు సార్ 151 సీట్ల నుంచి 11 సీట్లు ప్రజలు ఇచ్చారంటే ఎందుకని అంత వ్యతిరేకత ఎందుకు వచ్చిందంటారు? అతని పరిపాలనలో ఏమీ అభివృద్ధి జరగలేదు. రెండవది వేధింపులు ఎక్కువ, కక్ష సాధింపులు ఎక్కువ. పరిపాలన కంటే వాళ్ళు దాని మీదే దృష్టి పెట్టారు ఉన్న 5 సంవత్సరాలు కూడా. 1-2 సంవత్సరాలు కరోనా అది కొంచెం ఇబ్బంది పెట్టింది అనుకోండి, అది సమస్య లేదు, ఏమీ సమస్య లేదు. తర్వాత అంత బాగుంది. అంచేత ఆయన గురించి మేము అసలు తలుచుకోవట్లేదండి. వీళ్ళు సోషల్ మీడియా లేదు, అధికారం కోల్పోయారు కనుక వాళ్ళు అంతే. అంటే కూటమి ప్రభుత్వం కూడా ఇప్పుడు వచ్చిన తర్వాత సామాన్య ప్రజల మీద కక్ష సాధింపులు చేపడుతూ ఉన్నారు. ఎవరైతే ప్రభుత్వాన్ని విమర్శిస్తున్నారో వాళ్ళని టార్గెట్ చేసి అరెస్టులు చేపిస్తున్నారో కూటమి ప్రభుత్వ నాయకులు అంటున్నారు. సార్ మరి ఏంటి? ఇవన్నీ జరుగుతూ ఉంటాయండి రాజకీయాల్లో, తప్పదు. ఎందుకంటే మీకు గతంలో జరిగిందా ఇప్పుడు జరిగిందా ఆ విధంగా? కక్ష సాధింపు గతంలోనే ఎక్కువ జరుగుద్ది. ఇందులో ఏమి లేదండి, ఏదన్నా జరిగితే డైరెక్ట్ కోర్టుకి వేసేస్తున్నారు. వాళ్ళు చూసుకుంటారు, వీళ్ళకి సంబంధం లేదు. ప్రత్యేకంగా ఎవరిని వీళ్ళు అర్ధరాత్రి వెళ్ళి అరెస్ట్ చేసిన సందర్భాలు లేవు కదా ఈ ప్రభుత్వంలో. అంతా న్యాయబద్ధంగా జరుగుద్ది. పైగా ఆయనకి ఈ వయసులో ఏం కావాలండి, ఆయనకి ప్రజల క్షేమం, రాష్ట్రం బాగుండాలి. ఆయనకి పేరు కొంచెం అవసరం, ఎందుకంటే ఆయనకి పేరు పిచ్చి, నన్ను బాగా చెప్పుకోవాలి. గెలిచిన ఎమ్మెల్యేలు కానీ ఎంపీలు కానీ ఇటు చంద్రబాబు నాయుడు గారు కానీ గతంలో జగన్మోహన్ రెడ్డి గారు 151 ఎమ్మెల్యేలు కానీ వీళ్ళందరి మధ్య తేడా గురించి అడిగితే అసలు మీరేం చెప్తారు సార్? అది వాలంటీర్ల ప్రభుత్వం. అప్పుడు నాయకులకి ఎవరికి స్వేచ్ఛ లేదు, అంతా ఒక్క చోట నుంచే వస్తుంది ఇండికేట్. ఆయన ఏం చెప్తే అది చేసుకుంటూ పోవాలి. ఈయన అలా కదండి, స్వేచ్ఛగా వదిలేస్తారు. మీ మాత్రం ప్రజల్లో కనపడండి, నేను తిరుగుతాను మీరు తిరగండి. లేదనుకో భవిష్యత్తు మీకు ఉండదు, నాకు ఉంటుంది. నేను తిరుగుతాను కనుక నాకు ఉండదు, మీరు తిరగలేదనుకో మీకు ఉండదు. అది ఆలోచించుకోండి. ఖచ్చితంగా. నిన్న కూడా చేపల బజార్లో చేపలు కొనుక్కున్నాడండి ఆయనకి అవసరం చెప్పండి. సామాన్యులు మళ్ళాటోళ్ళు, స్విగ్గీలో, జొమాటోలో ఆర్డర్ చేసుకుంటున్నాం. ఆయన వచ్చి చేపలు చేయించుకుని ప్యాకెట్ తీసుకుని వాళ్ళకి డబ్బులు ఇచ్చేయలేడు ఆయన.
అంతకన్నా ఏం కావాలండి. మరి జగన్మోహన్ రెడ్డి గారండి గతంలో ప్రజల్లో తిరిగారంట కదా, ఎక్కడ చూసినా జగన్మోహన్ రెడ్డి ప్రజల్లో ఉన్నారంట కదా. అసలు ఎప్పుడు పరదాల చోటుని తప్ప ఎవడ కనపడ్డాడండి ఆయన. ఎవరికి అనుకుందాం మనం, ఎప్పుడూ లేదు. ప్రజల మనిషి అంటే చంద్రబాబు గారే. అతను ఏదో ఆశించి వచ్చాడండి. వాళ్ళ నాన్నగారు హయామని లెక్క ఆయనకి, దాన్ని మళ్ళీ మనం తీసుకోవాలి అనేది చేశాడు తప్ప ఆయనకి ఏమీ విజన్ లేదు. ఇటు పక్కన వైసీపీ నాయకులను డెవలప్మెంట్ చేసిన నాయకుడు జగన్మోహన్ రెడ్డి, మాట తప్పకుండా చేసిన నాయకుడు జగన్మోహన్ రెడ్డి అంటున్నారు. దాని మీద మీ ఒపీనియన్ ఏంటి? అసలు నిజాయితీ ఉన్న నాయకుడు ఎవడు ఉన్నాడు వైసీపీలోను? అందరికీ కేసులు ఉన్నాయి. ఈయన గట్టిగా తలుచుకుంటే ఎవడో రోడ్డు మీద తిరగడం. కాకపోతే ఆయన సిద్ధాంతం అది కాదు. ప్రజలు బాగుండాలి, రాష్ట్రం బాగుండాలి అని ఆలోచించే మనిషి కనుక ఆయన ఏం చేసినా ప్రజల కోసం. వేరే అభివృద్ధి ఇంకే అసలు ఆయన వేరే తాటు పెట్టుకోడు. చేతికి దొరికిన వాళ్ళు కూడా వాళ్ళు వదిలేస్తాడు. పానాయి వాళ్ళ బతకాలు బతకనే. సార్, పేదవాడికి మంచి చేసిన ప్రభుత్వం అంటే ఏదని చెప్తారు? ఇది తెలుగుదేశం ప్రభుత్వం ఈ చాలండి మనకి. రోజు 200 ఇస్తున్నారండి మాకు దీని నిమిత్తం. మాకు పొద్దున్న టిఫిన్ చేస్తున్నామా, మధ్యాహ్నం నేను భోజనానికి వస్తాను. 10 రూపాయలు ఇచ్చి 2 ప్లేట్లు తింటాను. మళ్ళీ సాయంత్రం వస్తాను. ఇంక నాకు ఇంటి దగ్గర భోజనం పని ఏమీ లేదు కదా. ఇదే నేను బజార్లో 200 అవుతున్నాను. అంటే ఇక్కడికి అందరూ వస్తున్నారా, లేక పర్టికులర్గా సమ్ పర్సన్స్ వస్తున్నారంట? అనేవి లేదు, అందరూ. ఆకలేసినోడు వస్తున్నాడు. లేదు కొంతమంది విమర్శించడానికి కొంతమంది వస్తుంటారు, వాళ్ళు కూడా మనకు లేదు. తినటానికి మాత్రం ఆకలిస్తేనే వస్తాడు. ఎంతో పొరుగురు నుంచి పనిచేసే వాళ్ళు ఉన్నారండి. ఇప్పుడు మరీ పెరిగారు, వాళ్ళే ఎక్కువ వస్తున్నారండి. లోకల్ వాళ్ళు మేము అప్పుడప్పుడు అనుకోండి, మిగతా వాళ్ళు ఎక్కువ తింటున్నారు. అంటే బయట నుంచి ఊరు నుంచి వచ్చి పని చేసుకుని కూడా ఇక్కడికి వచ్చి భోజనం చేస్తున్నారు. వాళ్ళే ఎక్కువ. ఇక్కడ లోపల ఉన్న వాళ్ళు వాళ్ళ ఇంట్లో వండుకుంటారు. ఇప్పుడు నేను అనుకోండి సింగిల్, అంచేత నాకు ఆ సమస్య లేదు. ఎప్పుడు కావాలంటే ఇప్పుడు తిరిగి వెళ్ళిపోతుంటాను. అంచేత మాలాంటి వాళ్ళకి చాలా సేఫ్టీ. ఇదే భోజనం మేము వండుకోవాలనుకోండి 2 గంటల వర్క్, గ్యాస్ ఇది లాసు, కరెంటు లాసు, మా టైం లాసు అయిపోయిందిగా. మీరు మాట్లాడే లోపల నేను ఇడ్లీ టిఫిన్ అయిపోయింది, నా పని నేను చేసుకుంటున్నాను. అది సార్, మరి ఆయిల్ రేట్ల గురించి మాట్లాడుకుందాం. మరి ఏంటి ఆయిల్ రేట్ల గురించి మాట్లాడదాం. అది రాష్ట్ర ప్రభుత్వానికి కేంద్ర ప్రభుత్వానికి సంబంధం? ఏమంటే ఇవన్నీ మనకి తెలిసినాయి కదండి. ఏదో రాళ్ళు వేయాలని వేయటం కానీ ఇదివరకు పెరగలేదా? అనేక సార్లు పెరిగినాయి. ఎవడు మాట్లాడలేదు అప్పుడు. అంటే చంద్రబాబు కూడా బాదురే అనే కార్యక్రమంతో ప్రజల నుంచి విచలుగా దోచుకుంటారు. ఏముండదండి, ఆయనగా గొడవ లేదండి. ఆయన ధనిక సీఎం అండి. మొత్తం మన దేశంలోనే ఎక్కువ డబ్బులున్న సీఎం. ఆయనకి ఎందుకు డబ్బు ఏం చేసుకుంటాడు? ఆయనే పంచుతున్నాడు. నిన్న చేపలు కొనుక్కుని ఒక్కొక్కరికి 15,000 ఇచ్చాడు ఆయన. 5గురు ఉన్నారు అక్కడ లేడీస్, చూసారా మీరు? మరి 2029లో ప్రజా తీర్పు ఎవరి పక్షాన ఉంటుంది అనుకో? సమస్య లేదండి. ఇక వేరే పార్టీకి ఇచ్చే ఛాన్స్ లేదు. మా తరంగానే మా పిల్లల తరంగానే మేము కూడా చెప్పేశాం, వదులుకోకండి, మీ భవిష్యత్తులో బాగుంటాయి అంతే. అందుకని చంద్రబాబు ఉంటే ఆయన కొడుకు వస్తాడండి రేపు పొద్దున్న. ఆయన బాగానే ఉన్నాడు ఇప్పుడు. ఇదివరకు ఉన్నంత లేదు కదా. ఇప్పుడు చాలా బాగా డెవలప్ అయ్యాడు. ప్రజల కష్టాలు పని ఈయనకంటే బాగా చూస్తున్నాడు ఆయన. ఈయన ఎదురుకుండా ఆయన లోపలికి చూసుకుంటా వస్తున్నాడు. వీళ్ళకి భవిష్యత్తు ఏం బాగుంటుంది. అని చేత తిరుగులేదు.